श्रीशैलेशदयापात्रं दीपत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युत पदाम्बुजयुग्मरुग्म व्यामोहदस्तवितराणतृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्वतिनिगणितं यावनात् कुच्चभुङ्क्ते भूदादस्यै नमः इदमिदं भूय एवास्तु भूयः श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराज हरिचन्दन योगदृश्या साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्य शरण शरणं प्रपद्ये गोदामनन्य शरण शरणं प्रपद्ये अस्मद्गुरुभ्यो नमः గోష్ఠి వారందరికీ స్వరూపానురూపంగా దాసోహం సమర్పిస్తూ శ్రీయస్పతి వైకుంఠ నికేతనుడు అఖిల హేయ పచ్చనీకుడు అవాప్త సమస్త కాముడు అనంత కళ్యాణ గుణాత్మకుడు అయినటువంటి భగవాన్ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షముల చేత ధనుర్మాస వర్తనలో మనం 15 పాసురాలు పూర్తి చేసుకొని ఈ రోజున 16 పాసురాలకు అడుగుపెడుతున్నాం. ఇప్పటిదాకా ఒక ఘట్టం పూర్తయిపోయింది 15 పాసురాలతో. ఇది ఒక తిరుప్పావై. ఇక నుంచి ఇంకొక తిరుప్పావై అన్నమాట. ఆశ్రయణ దశ, ఫల దశ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. సరే, నిన్నటి రోజున మనం ఎల్లే ఇలంకిలియే అన్న పాసురాన్ని అనుభవిస్తున్నాం. పాసురాన్ని, పదార్థాన్ని, కొద్ది విశేషాలను మనం సేవించాం. సేవిస్తూ ఇలంకిలియే అంతకుముందు పాసురాల్లో కూడా పిళ్ళాయ్, ఎలుందిరాయ్ అని వ్యాఖ్యానం చేశారు. దానికి చెప్తూ పాండిత్యం బాల్యేన నిర్వేద నిష్ఠాసేత్ అంటే ఏంటి అర్థం? పాండిత్యం సంపాదించి కూడా బాలుని వలె ఉండేవాళ్ళను పిళ్ళాయి అంటంలో అది అర్థం. ఎందుకు అంటే బాలుని వలె అని ఎందుకు పోల్చారు అంటే, బాలుడికి ఒక పట్టుదల ఉంటుంది కదా, ఒక పట్టుదల ఏదైనా మొదలు పెట్టామంటే సాధించాలి అని. తర్వాత ఒక ధారణా శక్తి, మెమరైజ్, అది కూడా పిల్లలకు ఎక్కువ ఉంటుంది. అలాగే పిల్లలు తమని తాము రక్షించుకోలేరు. ఇవన్నీ భాగవతత్వం యొక్క లక్షణాలు అని చెప్పారు. భగవంతుడిపైనే ఆధారపడి ఉండుట, తానే రక్షకుడు అన్న భావంతో ఉండుట, తమ వైభవం తను ప్రకటించుకునకపోవుట, అలాగే ఎన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా పిల్లగాడి వల్లే ఉండుట చాలా ముఖ్యం. ఆండాళ్ళ తల్లి 5 పాసురాలు ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత 10 మంది గోపికలను లేపింది అని చెప్తున్నారు. మరి 5 లక్షం గుడి, 5 లక్షం గుడి అని మనకు చాలా చోట్ల వస్తుంది. ఎక్కడ వ్యాఖ్యానాలు అంటే 5 లక్షల గోపికలు ఇల్లు ఉన్నటువంటి బృందావనం అని. మరి ఏ 10 మంది అంటే ఉపలక్షణతయా అని చెప్పారు. ఉపలక్షణం అంటే అర్థం ఏంటి? ఈ 10 మందిని లేపితే మిగతా అందరినీ లేపినట్టే. మరి అదే ఒక్కరిని ఇద్దరు లేపొచ్చు కదా, అప్పుడు కూడా ఉపలక్షణం అని చెప్పొచ్చు కదా. అలా కాదండి. ஜுகுடிக்கொரு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை வெஞ்சினிற்கும் தன்மையளாய் பிஞ்சாய் பழுத்தாளை ஆண்டாளை பக்தியுடன் நாளும் பெருத்தாய்
మడమే మహిళందు ఉపదేశ రత్నమాలలో మనవాడ మామూలు సాధించినట్టుగా అంజుకుడి భయపడేటువంటి ఒక కులం 10 మంది ఆళ్వార్లు. 10 మంది గోపికలు ఈజ్ ఈక్వల్ టు 10 మంది ఆళ్వార్లు. ఆండాళ్ తల్లికి తండ్రి సదృశమైనటువంటి వాళ్ళు కదా. మనుస్మృతిలో ఉన్నటువంటి ఒక వాక్యం ప్రకారంగా సంతానం ఒక 5 అన్నదమ్ములు ఉండి ఎవరికి సంతానం లేకుండా ఎవరికైనా ఒక్కడికి ఉంటే ఆ ఒక్కరే మిగతా 5గురికి వారసులైనట్టుగానే పెరియాళ్ళ వారి కుమార్తె అయినటువంటి గోదాదేవి ఈ 10 మంది యొక్క సంతానంగా. అంజుదల్ భయపడుదల్ అంటే ఏమిటి? జ్ఞాన దశ దాటి ప్రేమ దశ. జ్ఞాన దశలో ఏమనిపిస్తుంది? ఆయన రక్షించేవాడు, మనం రక్షింపబడేవాళ్ళం. అది కొద్దిగా ముదిరి ప్రేమ దశకి వెళితే మనం రక్షించేవాళ్ళము, ఆయన మన చేత రక్షింపబడేవాడు అన్న భావనకు వస్తుంది. అది మనకి ఇప్పుడు లేకపోవచ్చు, కానీ రావాలి ఆ భావన, ఎప్పటికైనా రావాలి. ప్రేమ దశ అది యాంత్రికంగానైనా అలవాటు కావాలని మనకు మంగళాశాసనం ఏర్పాటు చేశారు పెద్దలు. అలా ఈ 10 మంది ఆళ్వార్లు కూడా ఎప్పుడెప్పుడు ఆయనకి ఏమవుతుందని భయపడేవారే. ఎప్పుడు పరమాత్మ నీకు మంగళమోగాక అని పల్లాంటి పాడేవారే. మరి వీళ్ళ యొక్క వారసత్వం అంటే ఒక 10 మంది కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కటే సంతానం ఉంటే వాళ్ళకున్న విల్లాలు, ప్లాట్లు, బంగారం, నగా నట్ర వగేరా, క్యాష్, ఎఫ్డీలు అన్నీ ఆమె సొంతమే కదండి. మరి ఇక్కడ ఈ ఆళ్వారి సొంతం ఏమిటి? విజ్ఞానం, అనంతమైన విజ్ఞానం. వీళ్ళు ఋషుల్లా తపస్సు చేసిన వాళ్ళు కాదు, పరమాత్మ యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్షాన్ని పొందినటువంటి వాళ్ళు ఆళ్వారు. హేతువు అంటే కారణం, రీజన్ అని అర్థం. నిర్హేతుకము, ఏ కారణం లేదు, వాడు అనుగ్రహించాలి అనుకున్నాడు, అనుగ్రహించాడు. తద్వారా పొందిన జ్ఞానం ఎటువంటిది అన్న విషయాన్ని చెప్తూ రేవాచంద్ బిళ్ళే గారు ఉపోద్ఘాతాలు, 3 ఉపోద్ఘాతంలో రాస్తారు. దేహాత్మాభిమానులకు అంటే దేహవాత్మాభిమానులు అంటే దేహమే ఆత్మ అనుకునేటువంటి లౌకికులకు, అలాగే ఆత్మతత్వాన్ని చేతిలో ఉసిరిపండులాగా తెలుసుకున్నటువంటి ఋషులకు పర్వత పరమాణు అంత భేదం ఉందండి అంటారు. అంటే మనందరం లౌకికులం కదా, దేహాత్మాభిమానం. మనకు జ్ఞానంలో చాలా పెద్ద స్థాయిలో ఋషులకు పర్వత పరమాణు, మనమేమో చిన్న పరమాణు, ఇసుక రేణు. మన ముందు ఆ ఋషులు ఒక పెద్ద పర్వతం అంతా అని చెప్పి మళ్ళీ ఋషులకు ఆళ్వార్లకు పర్వత పరమాణు అంటే వాసిపోరు. ఋషులేమో పరమాణు అంత, ఆళ్వార్లు పర్వతం అంత. అంత జ్ఞానం వీళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ చేసి బాగా అర్థం చేసుకో. మళ్ళీ ఆళ్వారందరిలో ఈ ఆళ్వారందరికీ పెరియాళ్వారికి పర్వత పరమాణు అంత వ్యత్యాసం. మిగతా ఆళ్వారందరూ పరమాణు అంత ఏదైతే పెరియాళ్వారు పర్వతం అంతటి వారు. ఎందుకు? పెరుమాళ్లే నువ్వు బాగుండాలని మంగళాశాసనం చేసినావు. మళ్ళీ పెరియాళ్వారికి ఆండాళ్ళకి కంపారిజన్ చేయాల్సి వస్తే పెరియాళ్వారు పరమాణువంతుడు వారు, ఆండాళ్ పర్వతం. అంత ప్రేమ. ఈ మిగతా 10 మంది ఆళ్వార్లు కొందరు భగవంతుని విశ్లేషించి తమను తాము నాయికగా, అంటే మన భాషలో చెప్పాలంటే హీరోయిన్గా భావించుకొని ఆయన్ని హీరోగా భావించి కొన్ని ప్రబంధాలు పాడారు. నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావు ఏమిటి అని ఒక నాయిక, ఒక ప్రేయసి తన్మయత్వంలో పాడారు. చూడండి, పురుషులు అనేవాళ్ళు ఒక స్త్రీ తన్మయత్వాన్ని ఎక్కించుకొని పాడడం అవే అంత భోగ్యంగా ఉన్నాయి. పాసులు నమ్మాళ్ళ వారి పాసులు చాలా భోగ్యంగా ఉంటాయి. మరి సహజంగా స్త్రీత్వం ఉంది ఆండాడు కదా. అలా ఉన్నప్పుడు ఆండాడు నుంచే పాసులు ఇంకెంత భోగ్యం ఉంటుంది. నాట్య తిరుమూజి లాంటివి మనకు సేవిస్తే తెలుస్తుంది. అలా ఈ 10 మంది ఆళ్వాల యొక్క వారసత్వం ఉన్నటువంటి ఆండాళ్ కృతజ్ఞతాపూర్వకంగా 10 మందిని లేపుతున్నట్టుగా 10 పాసురాల్లో 10 మందిని గోపికలు. అంటే భాగవతోత్వంలో యొక్క దర్శన భాగ్యమే భాగ్యం. శ్రీరంగంలోట పరాశర భట్టర్ వారి ఇంటి ముందు పండితులందరూ పడిగాపు కాసేవారట. ఉదయం కాగానే వారు అనుష్ఠానం చేసుకుని బయటకు వచ్చే వరకు. ఇంకా వారు బయటకు వస్తుంటే వారి దర్శనమే ఒక భాగ్యం. అలా వారు వెళ్ళి చక్కగా రంగనాథ్ గోవులకు వెళ్ళి, ఒకవేళ గోష్ఠులు ఎవరైనా ఏమంటే మీరు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారంటే మేము భట్టర్ వారింటికి వెళ్ళి వస్తున్నామండి, భట్టర్ వారింటికి వెళ్ళి వారితో కూడా వస్తున్నాము అంటే అదొక ప్రివిలేజ్ లాగా భావించేవారు అనమాట. అలా భాగవతోత్తమ దర్శనం.
ఏమిటి ఇంతగానో చెప్తున్నారు తిరుప్పావైలో భాగవతోత్తములు ఆచార్యులు భాగవతోత్తములు ఆచార్యులు చాలా సార్లు వస్తుంది కదా. అంత ఇంపార్టెన్స్ ఏముంటుంది ఒక మనిషి జీవితంలో అనే విషయాన్ని నిష్కర్షించేటువంటి పాసురం నాయకనాయ నిన్న నందగోపాలుడయ కోయలు కాప. దాంట్లో వెళ్లే ముందు నిన్నటి పాసురంలో కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. నిన్నటి పాసురంలో ఆ గోపికను ఎద్దు తిరుప్పావై అనేది ఈ పాసురమే కదా అని మన పెద్దలు వ్యాఖ్యానించారు. అంటే ఏం చేశారు, ఒక లక్షణం భగవద్భక్తులకు లక్షణం ఎట్లా ఉండాలట, ఎవరైనా ఏదైనా అన్నా కూడా వెంటనే ఓవర్ రియాక్ట్ అవ్వకుండా సర్వాపరాధం క్షమస్వ అనే ఒక మెంటాలిటీ మనకు కలిగి ఉండాలి. ఇలా చెప్తున్నారు కానీ దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అంటే ప్రమాణం ఉంది. తన మేనమామ ఇంట్లో ఉన్నటువంటి భరతుడు శత్రుఘ్నుడు ఆ సమయంలో దశరథ చక్రవర్తి యువరాజ పట్టాభిషేకం అనౌన్స్ చేయటం, కొన్ని కారణాల వల్ల అది కాకపోవటం, అటు పైన రాముడు అడవులకు వెళ్ళటము, దశరథ చక్రవర్తి దుమ్ములో పడి దొల్లుతూ సుమంత్ర వెళ్ళకు 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 అని ఆయన వెళ్ళటం, ఏదో రకంగా రాముడు తిరిగి తీసుకొని వస్తాడని నమ్మకంతో ఉండటం, 2-3 రోజుల తర్వాత సుమంత్రుడు తిరిగి రావటం, రాముడు రాలేదు అని తెలిసిన మరుక్షణమే ప్రాణాన్ని విడిచేశాడు దశరథ చక్రవర్తి. మరి ఏం చేయాలి? పెద్దవాడు లేడు, అడవులోకి వెళ్ళాడు. రాముడు తర్వాత పెద్దవాడు ఎవరు? భరతుడు. మరి ఆయన మేనమామ ఇంట్లో ఉన్నాడు. వేగంగా వెళ్ళి రథాలను పంపించారు. ఆయన వచ్చాడు, చింతించాడు, దడ సంస్కరణలు అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత గదిలో విచారంగా ఉన్నాడు. ఆ సందర్భంలో శత్రుఘ్నుడు ఎందుకో పుర వీధిలో తిరుగుతూ ఉంటే ఉత్తర వీధిలో గూనిది మందర రకరకాల జ్యువెలరీ వేసుకొని రాణులు కట్టేటువంటి పట్టు చీర కట్టుకొని తల మెరిసిపోతూ కనిపించింది. రాణులు కట్టే పట్టు చీర మందర ఎక్కడి నుంచి వచ్చింది? కైకేయి ఇస్తే వచ్చింది. అది చూసి అక్కడున్న ద్వారపాలకులు శత్రుఘ్న చూసావా, ఇదే కారణం, మీ నాన్న పోవడానికి ఇదే కారణం, రాముడు అడుగు పోవడానికి ఇదే కారణం. ఆల్రెడీ బాధలో ఉన్నాడు. ఇంకా వీళ్ళు ఈ విషయం చెప్పగానే కోపం 1x 2x 100x అయిపోయింది శత్రుఘ్నుడికి. దాన్ని గొరగొరగొరలు నాటుకుంటూ తీసుకొచ్చాడు. లాగుతూ ఉంటే మొత్తం భవనం అంతా దద్దరిల్లిపోయిందట అది చేసేటువంటి ఆహాకారాన్ని. ఈడ్చి ఒక్కసారి భరతుడి కాళ్ళ మీద వేసి కత్తి తీశాడు. అని సంభరిస్తాను, ఒక్క నిమిషం ఆగు అన్న భరతుడు. ఎవరిని? శత్రుఘ్నుడిని చెప్తున్నాడు. నా మందరాయా, మందర దోషం ఏముంది, ఎందుకు చంపేస్తా అంటున్నావు నువ్వు? మందర దోషం ఏం లేదు. ఇదే కదా అన్నయ్య, ఇది చేయడం వల్లే కదా, దూరిపోయడం వల్లే కదా ఇలాంతా అనర్థం జరిగింది. ఒక్కసారి ఆలోచించు నువ్వే. ఎవరేమే? కైకేయి పుట్టింటి నుంచి సేవ చేయడానికి వచ్చినటువంటి దాసి. పని చేసేవాడు ఎవరైనా యజమాని బాగుండాలని కోరుకుంటాడు. మనం కూడా అంతే కదా, మనం చేసే కంపెనీ బాగుండాలని కోరుకుంటాం, కానీ కట్టడం మునిగిపోవడం కోరుకుంటాడు. షేర్లు మొత్తం పడిపోవాలి, మా బాగా సర్వనాశనం అయిపోవాలి కోరుకుంటాడు. ఎప్పుడు కోరుకోడు, ఉన్న కంపెనీ బాగుండాలని కోరుకుంటారు. అందుకే మా ఆచార్యులు ఫోన్ చేసినప్పుడల్లా మీ కంపెనీ బాగా ఉందియా అంటారు. ఈ తమిళ అంటే కంపెనీ బాగుంటే మీరు బాగుంటారు అన్నమాట. మరి కాబట్టి దాని తప్పేం లేదు. మరి తప్పేవడదంటావు? నజ మాతురస్యాహ, కైకేయి కూడా తప్పేం కాదు. నువ్వు కైకేయి తప్పంటున్నావేమో, కైకేయి తప్పనుకో. నేను కూడా ఆల్మోస్ట్ చంపడానికి వెళ్ళాను. నేను ఒక క్షణంలో నరికి పారేసేవాడు. కానీ రాముడికి ఈ విషయం తెలిస్తే మాతృఘాతకుడివి నువ్వు అని నా మొహం చూడడం మానేస్తాడని నా తల్లిని చంపకుండా వదిలేశాడు. నాకు అంత కోపం వచ్చింది. శత్రుఘ్న విను, ఆమె కూడా తప్పేం లేదు. ఎందుకు? ఒకడు ప్రయోజకుడు కావాలని ఎవరికైనా ఉంటుంది, కోరికలు కోరుకుంటుంది. దోషో న రాజ్ఞో నచ రాఘవస్య. శత్రుఘ్నుడు అన్నాడు, మరి ఎవరిది రాజు అంటావా తప్పు, దశరథ చక్రవర్తి అంటావా? అనుకుందాం, కానీ నాకైతే అనిపించటం లేదు. భరతుడు అంటున్నాడు ఈ మాట. ముందు వరాలు ఇచ్చింది కైకేయికి, తర్వాత అనౌన్స్ చేసింది రాముడి విషయంలో. వాడు ముందు ఇచ్చిన మాట ముందు నిలబెట్టాలి కదా, అన్ని తప్పు లేదు. అదే మరి రాముడు అంటావా అన్నయ్య తప్పు. రాముడు చంపుకుందామా అంటే ఆయన పితృవాక్య పరిపాలన రక్షుడు, రమ్మంటే వచ్చాడు, పట్టాభిషేకం అంటే ఊ అన్నాడు, అడవుల కంటే వెళ్ళిపోతాను అన్నాడు. మరి అది కూడా తప్పు అనిపించట్లేదు. మరి ఎవరిది తప్పంటావు? ఇంతకీ శత్రువుని ఒళ్ళు మండిపోతున్నావు పక్కన. మా పాపవేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య.
నా పాపమే కారణం రా రాముడు అడవులకు పోవడానికి. ఇక్కడ మత్పాపమేమని అంటే నేనే కారణము అని అర్థం. సో నేను పుట్టుండకపోతే మా అమ్మ ఈ కోరికలు కోరేదా? కాబట్టి నా పాపమే కారణము, నేనే పాపము అన్నాడు భరతుడు. అసలు భరతుడు ఏమన్నా దోషం ఉందా అండి? కించిత్ దోషం కూడా లేదు. అయినా కూడా దాన్ని నెత్తి వేసుకుంటాడు. ఇది భాగవత లక్షణం. ఇది భాగవత లక్షణం. ఇంకొక వృత్తాంతం. వెంబిళ్ళై అని ఒక ఆచార్యుల పేరు చాలాసార్లు విన్నారు మీరు కదా. వెంబిళ్ళై ఆచార్యులు కూర్చున్నటువంటి ప్రదేశాన్ని కూడా శ్రీరంగంలో మనం చూడొచ్చు. పెరుమాళ దర్శనం చేసుకొని రాగానే ఒక స్తంభానికి ఇత్తడి తాపడం చేస్తుంటుంది ఇట్లా ఏటవాలుగా. వారు ఆడుకొని కూర్చునే వారు దానికి నిదర్శనంగా. ఇంత గొప్ప మహానుభావులు. ఒకనాడు శ్రీరంగ క్షేత్రంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంటే శిష్యులతో పాటు ఒక చెట్టు కింద వేయించేశారు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎవరో శిష్యులు అన్నారు, బాబా గురుగారు మనల్ని వర్షం నుంచి కాపాడింది ఈ చెట్టు, కాస్త అనుగ్రహించండి అంటే ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాను. అదేదో పొరుగురికి వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల ఆ చెట్టు అక్కడ లేదు, పడిపోయింది. ఏమిటి అంటే నంబిళ్ళే గారి కరస్పర్శ మోక్షం ముందేసింది. అది అచేతనమైనా సరే ప్రాణం ఉంటుంది కదా దాంట్లో కూడా, మోక్షాన్ని పొందినటువంటి అంతటి గొప్ప మహానుభావం. నంబిళ్ళ గారి కాలక్షేపం ఎట్లా ఉంటుందో మనం చెప్పాం. వారి కాలక్షేపం అయిపోయి బయటికి జనాలు వస్తూ ఉంటే నిర్మాణ గోష్ఠ, వీళ్ళ ఉపన్యాస గోష్ఠ, ప్రవచన గోష్ఠ అన్న విధంగా ఉండేది. ఆ సందర్భంలో పాప జనాలు కూర్చున్న వాళ్ళు కూర్చోవడం కాకుండా నిలబడి వినేవాడు అనమాట. నిలబడి కూడా వినేవాడు. కొద్దిగా ఒక గోడ అడ్డం ఉంది, పక్కన ఒక వృద్ధురాలు ఇల్లు. శిష్యులు ఆలోచించారు, నువ్వు ఇంతమంది నిలబడుతున్నారు పాపం, ఏమన్నా నువ్వు కాస్త ఈ గోడ తొలగిచ్చేస్తే ఇది కూడా వాడుకుంటామంటే, ఏమండి మీకు తెలియదు ఏముంది, శ్రీరంగంలో ఇల్లు అంటే వైకుంఠం ఇంటితో సమానం కదా, ఎవరైనా వదులుకుంటారా? సరే శిష్యులు వచ్చారు. ఏ ఆచార్య వారు మీరన్నా ఒక మాట చెప్పి చూడండి, మీరన్నా ఒక మాట చెప్పి చూడండి. నంబిళ్ళ గారు పిలిచారు. మరి శిష్యురాలే ఆమె. మళ్ళీ ఇదే సమాధానం, ఎలా వదులుకుంటామండి, మరి ఏం మార్గం లేదా అని నంబిళ్ళే. ఒక మార్గం ఉందండి అన్న. ఏమిటి? మీరు చీటీ రాసి ఇవ్వండి నాకు. నేను చీటీ రాసియాలా? ఏం రాసియాలి? నాకు మోక్షం అనుగ్రహించమని రంగనాథులు విజ్ఞప్తి చేయండి. నేను రాస్తే ఇస్తాడమ్మా ఆయన, మీరు రాసియండి, నేను మా ఇల్లు మీకు రాసిస్తాను. సరే, అఖిలాండ గుడి బ్రహ్మాండరాయ గస్తియా, అఖిల హే ప్రచనీ గస్తియా అన్ని రాసేసి ఈమెకు మోక్షం అనుగ్రహించే ప్రార్థన, దేవరవారికి ప్రార్థన అంటుంది. చీటీ రాసి కానీ నేరుగా పట్టుకెళ్ళి రంగనాథ సన్నిధిలో అర్చక స్వామికి ఇచ్చి, అయ్యా పెరుమాళ దగ్గర విన్నవించండి అంటే ఆ చీటిలో నంబిళ్ళే గారు రాసి చదివేశారు. రంగనాథుడు అర్చకుడిని ఆవేశించి ఇక్కడి నుంచి 3వ రోజున ఈమెకు మోక్షం. అందరూ చూస్తుండగా 3వ రోజున ఆ మోక్షానికి వెళ్ళి అంతటి మహానుభావం వారు. నంబిళ్ళే వారు శ్రీరంగ పురవీధుల్లో ఒకసారి శిష్యగణంతో వస్తున్నప్పుడు కందాళై తోళ్ళప్పన్ అని ఒక ఆచార్యుడు, వారు ఒక ఆచార్యుడు. శ్రీరంగంలో 3 మంది ఆచార పురుషులు. వారికి కొద్దిగా ఈర్ష్య నంబిళ్ళే గారు. ఎందుకంటే మేము పెద్ద వంశంలో కందాడే అంటే వంశం అర్థం తెలిసిన, కందాడే అంటే కంద అంటే గంధం అని అర్థం. ఆడై అంటే గంధాన్ని ఆడించి పెరుమాళకి కైంకర్యం చేసేటువంటి వారు. కాంచీపురంలో వాళ్ళ బేస్ అనమాట. కందాడే అంటే అది అర్థం. మరి కొంచెం ఆభిజాత్యంతో వచ్చినటువంటి కొద్ది గర్వం ఉంటుంది, ఇంత గొప్ప వంశం అని. ఏంటో ఇంత గొప్ప వంశంలో ఉన్న మాకు శిష్యులు తక్కువ మంది వస్తున్నారు, అందరూ ఆడదారికే కాలక్షేపం వెళ్ళిపోతుంది. నాకు కొద్దిగా ఈర్ష్య. దాన్నే ఉందండి, ఎవరెక్కడ కరెక్ట్ అయితే వెళుతారు, అంతే కదా. ఒకసారి ఈ నంబిళ్ళ గారు గోష్ఠితో వస్తూ ఉన్నప్పుడు ఈ కందాడ తోడప్పుడు కూడా వారు శిష్యగణంతో ఎదురుపడ్డారు. పడగానే ఉంటుంది కదా ఈర్ష్య, అది ఏం చేయాలో అర్థం కాక కన్నా పిన్నా తిట్టినారు, పిచ్చిగా తిట్టేశారనమాట. ఆ వీధిలోనే పట్టుకుని నంబిళ్ళే గారిని. నంబిళ్ళే గారు మిత్రపోయి చూస్తున్నాం, ఏం జరిగింది, ఈయన ఇట్లా తిరుగుతున్నారు. వాళ్ళ శిష్యులో కోపం వస్తుంది, ఏంటి నాకు కందాడ ఇట్లా తెలుసు, ఏం మాట్లాడదు, వెళ్ళిపోయారు. ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, ఈయన ఇంటికి వెళ్ళిపోయారు. ఓ ఎమ్మెల్యే గారు ఒకటే బాధపడుతున్నారు, ఏమై ఉంటుంది. ఈ లోపల బీబీసీ న్యూస్ కన్నా చాలా ఫాస్ట్ ఆ రోజుల్లో ఈ కందాడ తోడప్రగా శ్రీమతి తెలిసింది ఈ విషయం. వారికి నంబిళ్ళ గారికి పుట్టింటి చెప్పిన బంధుత్వం కూడా ఉందన్నమాట. ఈ కందాడ వారి ఇంటికి రాగానే ఇవాళ సాపాట్లేదు మీకు చెప్పేసి ఏమైంది అంటే అంతటి మహానుభావాలు పట్టుకొని మీరు అన్ని మాట్లాడినారట. ఎంత భావత అపచారం, భగవంతుని పట్ల చేసిన అపచారం ఒక భావతత్వం దగ్గర చెప్పుకుంటే పోతుందండి. కానీ భావతత్వం పట్ల అపచారం చేస్తే వాడిని బాగుపడిచేవాడు ఇంకో లేడు, అంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు. మీరు ఇట్లా చేస్తారా అంటే
సార్ తప్పైపోయింది, రేపు తెల్లవారుజామున వెళ్ళి వారిని క్షమాపణ చేస్తాను, ఇప్పుడు ఏదో వాణి చేసి కాఫీ పెట్టాను, ఏదో అయిపోయింది. ఇక తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ఈ కందాడ తోడప్ప గారు నంబిళ్ళే గారింటికి వెళ్ళి క్షమాప్రార్థన చేసుకోమని అనుకున్నారు. అని తలుపు తీయగానే ఆ అరుగు మీద ఎవరు ముసుగప్పుకొని పడుకున్నారు. తలుపు తీయగానే దగ్గర లేచి అయ్యా సర్వాపరాధులు అని కాళ్ళ మీద పడ్డారు. తీరు చూస్తే ఎవరు నంబిళ్ళే గారు. అయ్యా ఏమిటి మీరు ఇక్కడ ఉన్నారు? రెండు లోపల తీసుకొచ్చి తర్వాత ఏమిటి స్వామి మీరు ఇంత చలిలో ఇక్కడ ఇంత పొద్దున? అయ్యా నిన్న దేవరి వారు చాలా దుర్భాషలాడారు దాసుల విషయంలో. ఏ అపరాధం చేస్తుంటే మీ మనసు ఇంత క్లేశపడి ఉంటుంది, మీ మనసు ఎంత ఇబ్బంది పడకపోతే ఇప్పుడు నన్ను ఇంటి తిట్టి వెళ్తారు. దాసుడు ఏం అపచారం చేశారో తెలియదు, దాసుడిని మన్నించండి అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఈయన కళ్ళ నీళ్ళు తెచ్చుకొని అయ్యా నేను చేసిన అపరాధానికి మీ దగ్గరకు వచ్చి నేను క్షమాపణ ప్రార్థించాలని వస్తే మీరే వచ్చారంటే ఉలగాసిరియరో మీరు లోకాచార్యులు అని బిడిదిచ్చినటువంటి కందాడే తోడప్ప లోకాచార్యులు మీరు అని వారికి సన్మానం చేశారు. అది ఆచార్యత్వం అంటే అది. కాబట్టి ఏ తప్పు చేయని వారు పెద్దలైనటువంటి వారు ఒక మాట అన్నప్పుడు సదాపరాధ క్షమస్వం అనటం ఉత్తమ భాగవతోత్తమ లక్షణం. అది మనం అలవాటు చేసుకోవాలి. ఇది తొందరగా వస్తుందా? అది రాదు. అది ఎట్లా వస్తుంది? ముందు భగవత్ కీర్తన, భగవంతుని కీర్తించడం, భగవంతుని లీలలు వినటం. ఆ లీలలు వింటుంటేనే విన్న లీలైనప్పటికీ కూడా అది వింటున్నప్పుడు శ్రవణేంద్రియం ద్వారా పరమాత్మ ప్రవేశించి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు, ఉండి మనలో ఉన్నటువంటి అమంగళాలను కొద్దిగా తీసేస్తూ ఉంటాడు. ఎంత వింటే అంత దుర్గుణాలు మన నుంచి దూరం అయిపోతాయి, అన్ని కళ్యాణ గుణాలు మనలో పైకి వస్తాయి. కాబట్టి ఎన్నో కోట్ల జన్మల ద్వారా ఎన్ని పాపాలు చేసామో మనకు తెలియదు. మరి భగవంతుని వైపు ఆభిముఖ్యం కలగాలంటే ఎంత వినాలి? ఏం తెలుసు? వింటూనే ఉండాలి. బహుభ్య శ్రోతవ్య బహవా శ్రోతవ్య. చాలాసార్లు వినాలి, చాలా మంది వద్ద వినాలి. ముఖే సరస్వతి. ఇంకొక విషయం, ఒకటే విషయం అయినప్పటికీ కూడా ఒకరు చెప్పినప్పుడు కరెక్ట్ అవ్వకపోవచ్చు, ఇంకొకరు చెప్పినప్పుడు కరెక్ట్ అయ్యే అవకాశం. అలా వినటం. అత్యద్భుతం సుమంగళం తచ్చరితం గజేంద్ర మోక్షంలో గాయంతమానంద సముద్రమగ్నాః. నీ యొక్క చారిత్రమైన, నీ యొక్క నామమైన కీర్తిస్తున్న కొద్దీ ఆనందం. అలాగే భాగవతంలో దర్శనము మరియు కటాక్షం చాలా విశేషమైనటువంటి. అందుకనే భాగవత సాంగత్యాన్ని కోరుకోవాలి. భగవంతుని విషయంలో ఆభిముఖ్యం కలిగి ఉండడం ఒక దశ. భగవంతుని విషయంలో ఆభిముఖ్యం కలిగి ఉండాలి అంటే ఆయన యొక్క గుణాలు మనం తెలుసుకోవాలి. ఆ గుణాలు తెలుసుకున్నప్పుడు ఆయన మీద ప్రీతి అంత మాత్రంతో ఆగదు. సజ్జన సాంగత్యాన్ని కోరుకోవాలి. ఎల్లప్పుడూ సజ్జన సాంగత్యంతోనే మనం ఉండటం వల్ల అనేకమైన కళ్యాణ గుణాలు మనకు నిలబడతాయి. అది ఒక స్థితి అని చెప్పారు. అవన్నీ స్థితి కలగడమే ఈ 10 పాసురాల్లో విన్నవించిన దాని యొక్క సారము. ఎల్లే ఇలంకిలియే. కాబట్టి ఈ సాధనలో ఈ 10 మంది గోపికలను లేపడంలో కూడా శ్రవణము, మననము, నిధిధ్యాసవ్యం చెప్పబడింది. బాగా ఈ గోపికలను చూసారా? చిల్లనేమిన్నంగా వేరిపోదరిగింది, చెవులు గిల్లుమనేలాగా అరవకండి, అలా కోప్పడద్దు. తుల్య నిందాస్తుతి, నింద అయినా స్తుతి అయినా రెండింటినీ ఒకేలాగా స్వీకరించగలిగి ఉండాలి. అప్పుడు మనకు ఆ పరిపూర్ణంగా మనకు భావత లక్షణము అలవాటు పడింది అని నిదర్శనం. కాబట్టి అలా ఒక స్తుతి చేసినప్పుడు పొంగిపోవటము, నింద చేసినప్పుడు కుంగిపోవటం అనేది కూడదు. ఆ విషయంగానే మనం నిన్న రోజున భట్టర్ వారి యొక్క నిర్వహణ చెప్పుకున్నాం. అమర్యాద రుద్రః. అటుపైన ఈ శ్రవణ మనన నిధిధ్యాసితవ్యాలు తద్వారా భగవత్ సాక్షాత్కారం ఉన్నటువంటి భాగవతత్వం యొక్క సహవాసం. ఆ సహవాసం వల్ల సాత్వికమైనటువంటి చిత్తం మనలో ఏర్పడుతుంది. ఆ సాత్విక ప్రవృత్తి యొక్క సరిహద్దు ఈ గోపిక. నానేదాన్ ఆయుడుగా. మనం తప్పు చేస్తేనే దబాయిస్తూ ఉంటాం, తప్పు చేయలేదు అని. ఇంకా చేయని తప్పుని ఎవరన్నా అంటే ఊరుకుంటావా? ఊరుకో. మన ఇంట్లో పక్క వీధిలో వీధి చెప్తాం, అలా ఉండకూడదు. తప్పు చేసినా చేయకపోయినా
పెద్దలైన వారు ఒక మాట అన్నప్పుడు మనం దాన్ని ఓర్పు పట్టాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది అని చెప్తూ, అసలు ఇలా ఉండటం, ఈ ప్రవృత్తి కలిగినప్పుడే ఆచార సమాశయనానికి ఒక అర్హత మనకు కనబడుతుంది. దానికి ఒక 6 లక్షణాలు చెప్తున్నారు. మొట్టమొదటిది పరమాత్మ యొక్క కృప. పరమాత్మ యొక్క కృప మన యందు ప్రసరించుట. అటు పైన జీవుడి యొక్క యాదృచ్ఛిక సుకృతం, ఇదేంటో వివరిస్తాం. తర్వాత పరమాత్మ యొక్క కటాక్షం, తర్వాత అద్వేషం. ఎవరి విషయంలో అయినా సరే అద్వేషం ప్రధానం, అంటే ద్వేషించకుండా ఉండుంటారు. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా సరే, ఎందుకు అనవసరం ఒక మాటని మనం పాపం మూటగట్టుకోవడం మనకు అక్కర్లేదు. అటుపైన ఆభిముఖ్యము మన వైపు తిరగటం, అటుపైన సాత్వికులతో సంభాషణ. పరమాత్మ ఏదో రకంగా మన విషయంలో ఒక మంచి చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. దానికి 3 రకాల సుకృతాలు చెప్పాడు. ఈ జీవుడు చేసే విషయంలో ఏ రకంగా పరమాత్మ మనల్ని కటాక్షించడానికి ముందుకు వస్తాడు అని దాన్ని చెప్తూ, ఒకటి యాదృచ్ఛిక సుకృతము, అనుషంగిక సుకృతము, ప్రాసంగిక సుకృతము అని 3 రకాలు. భగవంతుని యొక్క కరుణ ఎలా ఉంటుంది అని. మొదటిది యాదృచ్ఛిక సుకృతం. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. భార్య గారికి పెరుమాళ్ళ పట్ల ప్రీతి, భాగవతత్వముల పట్ల ప్రీతి, ఆ ప్రవచనాలు వినాలని ప్రీతి. భర్త గారికి ఇవన్నీ ఏం లేదు. కాకపోతే ఈమె డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. స్కూటర్ మీద వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఇట్లాగే అయినప్పుడు ఆమె యొక్క రింగ్ ఎక్కడో పడిపోయింది. ఎవరిది? భార్య గారి రింగ్ పడిపోయింది. ఇంటికి వెళ్ళి చూసుకుంటా, అయ్యో రింగ్ మిస్ అయిందండి. ఎక్కడ పోయి ఉంటుంది, నేను చూసుకోవద్దా అని వచ్చిన దారిలో ఎత్తుకుంటూ వచ్చారు. మరి ఏం చేసేవాడు గుళ్ళో? వాడు వైకుంఠ ఏకాదశి అండి, ద్వాదశి కదా, 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేశాను. అవునా, సరిపదా నేను కూడా వస్తూ చూద్దాం. ఎప్పుడు గుడికి రాని వాడు ఇవాళ 3 ప్రదక్షిణాలు చేశాడు. దేనికోసం? ప్రమాణం మీద ప్రీతి కాదు, ఆ ఉంగరం కోసం. అలాంటి వాడు చూసి కూడా వచ్చాడు, చూసావా వీడు వచ్చాడు. ఒక నమస్కారం పెడితేనే నా లోకమే రాసియాలి వీడికి అనుకుంటాడు పరమాత్మ. శ్రీరంగరాజ స్థానంలో శ్రీగుడు రత్నకోశంలో ప్రాగ్రపట్ల వారు చెప్తారు, ఏదో పని మీద ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు శ్రీరంగంలో చూశారు సరే, ఇప్పుడు చూసినప్పుడు కొన్ని వీధులు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి, కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్ లో వెళ్ళాలంటే కొన్ని సన్నీ లడ్డు వస్తాయన్నమాట. ఆ సన్నీ లడ్డు వచ్చినప్పుడు ఈయన ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు. చేతిలో ఎంగిలి క్యారేజ్ ఉంది, ఆ పక్కన చెప్పులు ఉన్నాయి. ఓ చేతితో చెప్పులు పట్టుకున్నాడు, ఓ చేతితో ఎంగిలి క్యారేజ్ పట్టుకున్నాడు. మా సన్నీ దాటాలి, సన్నీ దాటుతూ వెళుతున్నాడు. పక్కన అమ్మ సన్నీ కనిపించింది, తయా సన్నిది. ఒకసారి ఇట్లా అన్నాడు అంతే. ఓ పక్కన చెప్పులు, ఓ పక్కన ఎంగిల్చి. దానికే ఆమె పొంగిపోయి వీడికి ఏదో ఒకటి చేసేయాలి, వీడికి ఏదో ఒకటి ఇచ్చేసేయాలి అని ఆడబడుతుంటుందట మహాలక్ష్మి అమ్మవారు. అంత ప్రీతి. అట్లా ఏ రకంగా మనకు మన అకౌంట్లో కొంత పుణ్యం ట్రాన్స్ఫర్ చేద్దామా అని ఆయన కాచు పూసుకుంటాడు. ఇలా వీడు స్కూటర్ మీద వచ్చేవాడు, వాడికి ఏం భక్తి లేకపోయినా భార్య ఉంగరం వరకు 3 సార్లు తిరిగేసరికి కొంత పుణ్యం ఇచ్చేస్తాడు. అది యాదృచ్ఛిక సుకృతం. అనుషంగిక సుకృతం. అనుషంగిక సుకృతం అంటే ఏంటో చూద్దాం. భార్యాభర్త నడుచుకుంటూ వెళ్తున్నారు, రోడ్డు మీద ఏదో పార్క్ కోసం వెళ్తున్నారు. ఎవడో ఆపుతాయి, ఓ బ్యాగ్ కొట్టేశాడు, వెళ్ళాడు. వెళ్ళగానే భార్య ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? హృతిక్ రోషన్ లాగా చేసి వాడితో ఫైట్ చేయాలి అని ఎక్స్పెక్టేషన్ బేసిక్ ఉంటుంది. ఒక నాలాంటి వాడు అనుకోండి, ఎందుకు ఇదంతా, వచ్చేది ఏదో మాకు వస్తుంది, రానిది ఎప్పటికీ రాదు అని వేదాంతం చెప్తాం. అప్పుడు వెంటనే చెప్పలేకపోబడుతుంది. ఇలా వేదాంతం చెప్తాయి. సరే, వేరే వాడు కూడా ఉన్నాడు, హృతిక్ రోషన్ లాంటి వాడు ఉన్నాడు అనుకోండి. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకున్నాడు, వాడు వాయించాడు. ఇప్పుడు వాడి భార్య పరుసు కాకుండా ఇంకెవరో భాగవతత్వం ఒక బ్యాగ్ కూడా కొట్టేశారు వాడు. ఇప్పుడు వాడిని పట్టుకుని వాళ్ళు చిరగబారడం వల్ల ఆ భాగవతత్వం బ్యాగు దొరికింది, వీడి భార్య బ్యాగు దొరికింది. ఆ వెంటనే భాగవతత్వుడికి బ్యాగ్ ఇచ్చేసాడు. ఆయన ఎంత పుణ్యం చేసేవారు ఆయన అని చెప్పి తెలియకుండా అనుకోకుండా ఒక భాగవతత్వుడికి వీడు సహాయపడ్డాడు. అది చూసి పరమాత్మ కొన్ని మార్పులు వేస్తుంది. ఇక పోతుంది. వీడికి పెద్ద గుడికి వెళ్ళే దివదేశాలు వెళ్ళేటువంటి అలవాటే లేదు. ఖర్చు దండగ ఎందుకండి? అంతటా ఉన్నాడండి పరమాత్మ, అంతటా ఉన్నాడు. మన ఇంట్లో ఉన్నాడు, ఈ ఉంగరంలో ఉన్నాడు, పెరుమాళ్ళు అన్ని చోట్ల ఉన్నాడు. దానికోసం శ్రీరంగం ఎందుకంటే అనవసరంగా డబ్బులు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాడు మాట్లాడుతున్నాడు, వ్యాఖ్యాలకు వెళ్ళుకుంటూ మాట్లాడుతూ, ఎంతమంది అండి మీ పిల్లలు? మాకు 3 అమ్మాయిలు అండి. అవునా, ఎక్కడిచ్చారండి? పెద్ద అమ్మాయిని శ్రీరంగంలో ఇచ్చారు, 2వ అమ్మాయిని తిరుమలలో ఇచ్చాడు,
మూడో అమ్మాయిని కాంచీపురంలో ఇచ్చారు. ఇప్పుడు అక్కడికి వాడికి కాంచీపురం దేవరాజ పెరుమాళ్ళు తెలియదు, వాడికి ఆ సన్నిధి గురించి తెలియదు, ఏమీ తెలియదు. కాకపోతే ఏదో అక్కడ పెరుమాళ్ ఉన్న ప్లేస్లో అనుకోకుండా ఇచ్చాడు. లేకపోతే ఈ మధ్యకాలంలో ఇక్కడ ల్యాండ్ కొన్నారనగా మీరు అంటే, అవునండి ఈ మధ్య శ్రీరంగం పక్కన కొద్దిగా 10 కిలోమీటర్ల దూరంలో కొత్త లేఅవుట్ అయింది, బాగా రేట్లు పెరుగుతున్నాయట, 3 డబల్ అవుతున్నాయట, కొన్నా ఉన్నాడు. ఏదో పెడుతున్నాడు, శ్రీరంగం పేరు ఎత్తుకున్నాడు కదా. అలా భగవానుడు దివ్యమైన ప్రదేశాల్లో వేయించేసిన ప్రదేశాలను మనం మాట్లాడినా కూడా ప్రాసంగిక మాట్లాడుతూ మాట్లాడుతూ అలా పెరుమాళ్ళు ఉన్నటువంటి పేర్లు చెప్పినా కూడా ఎంత పుణ్యం వేసేస్తాడు పరమాత్మ. ఇదో ఇన్ని రకాల సుకృతం, అంతటి సౌహార్దం కృప పరమాత్మది. కాబట్టి అవన్నీ మన వైపు వస్తూనే ఉంటాయి. తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. అంటే ఇగో ఇప్పుడు ఈ 10 గోపికలు, ఒక్కొక్క గోపికల్లో ఒక్కొక్క విషయాన్ని మనం చూసాం కదా. అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మసలుకుంటేనే అటుపైన మనకు భగవంతుని యొక్క ఆభిముఖ్యం కలిగి ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇక చివరి పాసురం కదా, 15వ పాసురం, ఏది భాగవత తిరుప్పళ్ళు ఎడుచులో. కాబట్టి ఆ చివరి పాసురంలో చెప్పబడినటువంటి వారు ఎవరు? మిగిలిన ఒక్క ఆళ్వారు తిరుప్పాను ఆళ్వారు. వారు పంచమ కులానికి చెందినటువంటి వారు, దేవాలయంలో రావడమే అర్హత అయినటువంటి వారు, ఎప్పుడూ గానం చేస్తూ ఉండేవారు. కావేరీ తీరంలో అంత దూరంలో పరమాత్మను భావిస్తూ గానం చేస్తూ ఉండేవారు. ఒకానొక రోజున లోకసారంగ ముని అని ఉత్తర భారతదేశం నుంచి రంగనాథుడికి సేవ చేయడం కోసం మహాపండితుడు దక్షిణ దేశానికి వచ్చి రంగనాథుడికి ఎంకరేజ్ చేసుకున్నాడు. గోష్ఠితో వస్తున్నారు, పెరుమాళకు తీర్థం తీసుకొని వెళ్ళాలి. ఈయనేమో ఎప్పుడు పాడుకొని వెళ్ళిపోయేవాడు అంతే. ఆ రోజుకు తన్మయత్వంలో వీణ పట్టుకుని అట్లాగే ఉన్నాడు. జరుగు జరుగు అన్న వినిపించుకోలేదు. ఒక రాయి తీసుకుని విసిరేశారు, ఆయనకు తగిలింది, రక్తం గారింది. అయ్యో అపచారం అపచారం అని చెప్పి పక్కా తప్పుకున్నాడు. ఈయన బిందును నీళ్ళు తీసుకొని శ్రీరంగంలో వెళ్ళగానే పెరుమాళ యొక్క గర్భగుడి దగ్గర తలుపులు ఆటోమేటిక్గా మూసుకున్నాయి. రంగనాథుడు ఆగ్రహించాడు. ఎందుకు ఆగ్రహించాడు? మహాలక్ష్మి వారు అన్నది, నా భక్తులు అంటావు కదా, ఇవాళ నీ భక్తుడికి ఇంత అపచారం జరిగింది, ఇదేనా నువ్వు కాపాడేది? అహం భక్త పరాధీన అంటావా స్వామి, ఇవాళ ఎంత అవమానం జరిగింది చూడు నీ భక్తుడికి అనగానే, ఇప్పుడు చూడు నా సంగతి అన్నాడు. అని వెంటనే తలుపులు మూసేసి ఇవాళ కైంకర్యం లేదు అన్నాడు. అర్చావతార చక్రవర్తి శ్రీమన్ శ్రీరంగ శ్రీయమనుభద్రమా అనుదినం సంవర్ధయ అని తీర్థం తీసుకున్నప్పుడు ఈ మాటను 2 సార్లు చెప్తాం మనం కదా. శ్రీరంగంలో జరిగేటువంటి కైంకర్యం ఏ ఉపద్రవం లేకుండా నిత్యము జరుగుతూ ఉండుగాక. ఎందుకో చెట్టు చక్కగా పెరగాలంటే వేరుకు నీళ్లు పోయాలి. వేరుకు నీళ్లు పోస్తేనే చెట్టు సరిగా పెరుగుతుంది. మొక్కలకి ఇక్కడ ఆకులకు పండ్లకు కాదు కదా. కాబట్టి శ్రీరంగంలో కైంకర్యం సరిగ్గా జరిగితే మొత్తం ప్రపంచం అంతా కైంకర్యం సరిగ్గా జరిగినట్టే. అందువల్ల అక్కడ జరగాలి. మరొక పూట కైంకర్యం ఇక్కడ ఆగిపోతే ఎంత దోషం. లోకసారంగా ప్రార్థిస్తే నా శిష్యుడి పట్ల, నా భక్తుడి పట్ల చేసిన అపచారాన్ని ఇవో మళ్ళీ నువ్వే వెళ్ళి ఆయన భుజం మీద ఎక్కించుకొని రావాల్సింది. మరి ఈయన వెళ్ళినప్పుడు ఆయన ఇంకా భయపడుతున్నాడు, అయ్యా క్షమించండి. ఈయన ఉన్న గుడిసె ప్రాంతానికి వెళ్ళాడు. భాగవతోత్తములకి అడ్డు వచ్చానన్న బాధతో ఈయన ఉన్నాడు. వాళ్ళు రాయేసి కొట్టినా కూడా వాళ్ళ మీద ఏమీ ద్వేషం లేదు. ఆయన నుంచి మళ్ళీ లోకసారంగంలో వస్తుంటే భయపడిపోయి అయ్యా తప్పైందని పరిగెడుతూ ఉన్నాడు. ఉండవయా ఉండు అని చెప్పి రంగనాథుడి దర్శనం కోసం నిన్ను తీసుకురమ్మన్నాడు. అంటే అయ్యో నా పాద స్పర్శ పడితేనే అమంగళం అవుతుంది. అక్కడ ఈ తిరుప్పాళ్ళ వారి యొక్క భావన ఏంటి? నేను చాలా తక్కువ కులం వాడిని, రంగనాథుడు మహా గొప్పవాడు, నా కంటి చూపు పడితే ఆయనకు అమంగళం జరుగుతుంది అని అనుకునేవాడు. ఏమండి, మన కంటి చూపు పడితే అమంగళం అయ్యేవాడు మన అమంగళాన్ని ఏం తీసేస్తాడండి పెరుమాళ్ళు. కానీ పరమాత్మ మీద ప్రీతి అట్లాంటిది ఆయనకి. కాబట్టి నేను రాలేనంటే, లేదు ఇది రంగనాథుడు ఆజ్ఞ అయినది, మీరు పాదాలు మోయాల్సిన అవసరం లేదు, నేను ఎత్తుకెళ్తాను అన్నాడు. అయ్యో బ్రాహ్మణోత్తరం ముట్టుకోవడమే మహాపాపం, నీ భుజం మీద ఎక్కడం అంటే ఇవన్నీ కాదయా, రంగనాథుడి ఆజ్ఞ అయినది, నువ్వు నిజంగా ఆయన భక్తుడివే అయితే, ఆయన పరతంత్రుడివే అయితే అని చెప్పినట్టు వినాలి కదా. అంటే అప్పుడు ఈయన భుజం మీద ఎక్కించుకుంటాడు. రంగనాథుడికి ఎంత ప్రీతి అంటే తిరుప్పాళ్ళ వారి మీద, తిరుప్పాళ్ళ వారు 7 ప్రాకారాలు దాటి వచ్చేంత వరకు కూడా నిలవలేకుండా ఆయన లోకసారంగముని భుజం మీద ఎక్కించుకొని వస్తూ ఉంటేనే 7 ప్రాకార మధ్య సరచిరము భాసమానే విమానే అటువంటి రంగనాథుడు ఆ ప్రాకారాలు దాటి వస్తుంటేనే ఆయనకు దివ్యమైన విగ్రహం యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించాడు. ఆపాద చూడ అనుభూయ హరింశయానం, కింది నుంచి పై వరకు పరిపూర్ణమైన దక్షిణాన్ని కటాక్షించాడు. అలా 9 పాసురాలు రంగనాథుడిని ఈ కళ్ళతో చూడకుండానే పాడాడు తిరుప్పాళ్ళ వారు. ఎప్పుడైతే లోకసారంగముని 7 ప్రాకారాలు దాటుకొని
లోపలికి వచ్చి రంగనాథుని దింపారో అప్పుడు రంగనాథుని చూసి చివరి పాసురం బాసి పాడిన తర్వాత నముదరై కండ కంగళ్ మట్టుండరై కాణావే అన్నాడు. ఇప్పుడు లాంటి భోగ్యమైనటువంటి నేను చూసినటువంటి ఈ కళ్ళు ఇంకెవరినైనా చూస్తాయా రంగనాథ అన్నాడు. అది విన్నాడు రంగనాథుడు. ఓహో, నన్ను చూసిన కళ్ళు ఇంకెవరు చూడవా, అయితే నన్నే చూడాలి అని సశరీరంగా రంగనాథుడిలోకి ఐక్యమైపోయాడు తిరుప్పాణాడు. ఎక్కడి కులం అండి? కులమా గుణమా? కదా, గుణమా కులమా? గుణం ప్రధానం. ఇక్కడ ఎంత ప్రీతి ఉంది పరమాత్మ మీద, ఇది కదా చూసేది. ఎక్కడ పంచమ కులం వాడు, ఎక్కడ బ్రాహ్మణోత్తరుడు అనేటువంటి లోకసారంగముని ఆయన భుజాల మీద ఎత్తుకొని రావటమా? ఆయన భుజాల మీద ఎత్తుకొని వస్తూ ఉంటే రంగనాథుడు ఆగలేకుండా దర్శనాన్ని అలౌకికంగా కటాక్షించడమా? రంగనాథుడిని ఇంతవరకు ఎప్పుడు చూసి ఎరుగని తిరుప్పానాడు వారు అమరనాథి పిరాల్లో పాదాది కేశ పర్యంతం పాడటం. ఎక్కడ ఇద్దరు ఆళ్వార్లు సశరీరంగా రంగనాథుడిలోకి ఐక్యమైపోయారు. శ్రీ ఆండాళ్, తిరుప్పానాళ్వార్. యామునాచార్యుల యొక్క చివరి దశలో శిష్యులందరూ వచ్చి మాకు ఏదైనా ఉపదేశించండి అంటే, మీరు రంగనాథుడిని సేవించేటప్పుడు రంగనాథుడి యొక్క పాదాల దగ్గర కయ్యం వీడుమాయి నిన్న చేతిలో వీణను పట్టుకున్నటువంటి తిరుప్పానాళ్వారిని ఒక్కసారి కింద నుంచి పై వరకు భావించండి, అడుపైన రంగనాథుడి యొక్క పాదాల నుంచి కిరీటం వరకు సేవించండి అని యామునాచార్యులు చెప్పారు. అంటే యామునాచార్యుల భావంలో ఇప్పటికీ రంగనాథుడి యొక్క పాదాల దగ్గర తిరుప్పానాళ్వారు అక్కడ కొలువై ఉన్నారు అని ఒక అద్భుతమైన దర్శనం యామునులకు కలిగింది. అలా మనకు తిరుప్పానాళ్వారు. ఇక నిన్నటి భాషలో చెప్పబడినటువంటి దివ్యదేశం ట్రిప్లికేన్, తిరువళ్ళికేణి పార్థసారథి పెరుమాళ్ దివ్యదేశం, అద్భుతమైన క్షేత్రం. చుట్టూ అన్ని శ్రీ వైష్ణవ తిరుమాళికలు. ఏ గోష్ఠి అయినా మినిమం 2000 మంది తక్కువ రాదు. 2000 మెంబర్స్ మినిమం. సంవత్సరంలో కనీసం 230 రోజుల పైన ఉత్సవం నడుస్తుంది. అక్కడ ప్రతి వైష్ణవ తిరుమాళికల ఇళ్లలో 12 years 10 years లోపలనే నారాయణ దివ్య ప్రబంధం కంఠస్థం. పిల్లలందరికీ కంఠస్థం. అందరూ మళ్ళీ ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకునేవాళ్ళే, కానీ పెరుమాళ కైంకర్యంలో అత్యద్భుతంగా ఈడుపడినటువంటి వాడు. ఎందుకు చెప్పారు అక్కడ? కువలయాపీఠానికి సంబంధించినటువంటి వాడు, మల్లయోధులకు సంబంధించినటువంటి వాడు అని చెప్పారు కదా. కాబట్టి ఆయన పార్థసారథిగా వేం చేసినాడు. కాబట్టి తిరువళ్ళికేణి దివ్యదేశం అక్కడ చెప్పబడింది. కు అంటే భూమి, ఆవాలయం అంటే పీడనము అంటే ఏమిటి? మనిషి పీడనం కలిగించేది ఏంటి? అహంకారము, దాన్ని నశింపజేసేవాడు. అటుపైన మల్లయోధులు, కామక్రోధాలు, ఇవన్నీ మనం తీసేసుకుంటే పోయేవి కాదు. మనం పుస్తకాలు చదువుకుంటూ పోవాలి అంటే పోయేవి కాదు. అవి పరమాత్మనే తీయాలి అన్న ఉద్దేశంగా చెప్పారు. ఇకపోతే ఇవాళ పాత్రలోకి మనం కొన్ని కారణాల వల్ల రంగశ్రీ ప్రజ్ఞ గారు దృష్టికి రాలేదు. వారు వచ్చినప్పటి నుంచి మళ్ళీ మనం ప్రాయత్నంగా పాత్రలు చేద్దాం. ఇప్పటికైతే ఇలా చెప్పండి. నాయగనాయ నిన్న நந்தகோபனுடைய கோயில் காப்பானே, ஒளித்தோன்னும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமிய ரோமுக்கு அரைபறை மாயன் மணிவண்ணன் நின்னனேவாய் நேர்ந்தான் ஊயோமாய் வந்தோம் உயிரிழபாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீனேசரனை கதவம் நீக்கேலோர் எம்பாவாய். నాయగనాయ నిన్న నందగోపురుడయ్య, నాయగనాయ నిన్న మాకు నాయకుడై ఉన్నటువంటి నందగోపుడి యొక్క కోయిల్ కాప్పానే భవన రక్షకులారా, కొడితోణం తోరణవాసలు కాప్పానే జెండా ప్రకాశిస్తున్నటువంటి తోరణముతో ఉన్నటువంటి ద్వార రక్షకులారా, మణికదవం తాళ తెరవాయ్, మణి కవాటముల యొక్క గడియను తెరవండి. ఆయర్ సిరుమియరో ముక్కు మేము గోపబాలికలైనటువంటి మాకు మాయన్ ఆశ్చర్యమైన గుణచేషితములు గలవాడును, మణివర్ణన్ ఇంద్రనీల మణివర్ణం అనేటువంటి వాడును అయినటువంటి సర్వేశ్వరుడు ఆ శ్రీకృష్ణుడు అరై పరై చక్కటి ధ్వని చేసేటువంటి తప్పెట అనే వాయిద్యాన్ని నిన్ననే ఇస్తానని వాయనేర్దాన్ మాకు మాట ఇచ్చినాడు. తూయోమాయ్ వందో అంటే వేరే ప్రయోజనాన్ని ఆశించకుండా పరిశుద్ధులమై, తూయిల్ ఎడ
నిద్ర వీడేట్లుగా పాడువాన్ పాడుటకు వందో మేము వచ్చాము. అమ్మా అంటే ఓ స్వాములారా, ఆ ద్వారపాలకులు ప్రార్థిస్తున్నారు. స్వాములారా, మున్నం మున్నం ముందు ముందే వాయాల్ మీ నోటితో మాట్లాడే కాదు కుదరదు అని అనకండి. దేశం దగ్గరగా చేరి ఉన్న నిలైకదవం దృఢంగా ఉన్నటువంటి తలుపులను నీవు నీకు తెలుగుము అని పాసురం యొక్క ప్రతిపదార్థం. ఒక్కసారి విశేషార్థాలను సేవించే ప్రయత్నం చేద్దాం. భగవత్ వందనం స్వార్థం గురువందన పూర్వకం అని మనం చెప్పుకున్నాం. భగవంతుడు చేసేటువంటి నమస్కారం ఆయనకు ఎప్పుడు ప్రీతిని కలిగిస్తుంది? ముందు గురువుకి నమస్కారం చేసి అటు పైన భగవంతుడు చేస్తేనే ఆయనకు నచ్చుతుంది. కాబట్టి అస్మన్ గురుభ్యో నమః హరి ఓం అని చెప్తుంది. ముందు గురునామాన్ని ఆచారనామాన్ని తీసుకొని అటుపైన స్వామి. అలా ఈ 10 మంది భాగవతోత్తములని దేవాలయాల్లో కూడా ముందు ఆళ్వాలను సేవించి, తర్వాత పిరాటిని సేవించి, తర్వాత పెరుమాణం సేవించి, ఇప్పుడు భాగవతోత్తములను ముందు పెట్టుకొని వెళ్ళటం లేదా ముందు వాటిని సేవించడం, అటుపైన పరమాత్మ ఉన్నటువంటి భవనానికి వెళ్ళారు. అవతారికి మీకు గుర్తుంటే కలియుగంలో అవతరించినటువంటి బ్రాహ్మణ బాలిక అయినటువంటి గోదాదేవి తనను తాను ద్వాపర యుగంలో ఉన్నటువంటి గోపికలాగా భావించి నందగోపుడి యొక్క భవనము ద్వాపర యుగంలో ఎక్కడైతే నందగోపుడి భవనం ఉందో సేమ్ దాని రెప్లికా లాగా శ్రీవెల్లిపుత్తూరు ఉన్నటువంటి వడపెరుం కోయిలుడయా ఆ పెరుమాణ క్షేత్రాన్ని నందగోపుడి భవనం లాగా భావించింది. ఆ వడపత్ర సాయనే కృష్ణుడిలాగా భావించింది. తన తోటి సకులనే చెలికత్తలనే గోపికల్లాగా భావించింది. ఆ భావనతో పాడింది. కాబట్టి ఇప్పుడు నందగోపుడి భవనానికి వెళుతుంది. నందగోపుడి భవనానికి వెళుతున్న అర్థం ఏంటి? పెరుమాణం సేవించడానికి వెళుతుంది. అంటే నాయకనాయ నిన్న నందగోపురనయ్య, మాకు నాయకుడిగా ఉన్నటువంటి నందగోపుడి యొక్క భవనానికి రక్షకుడిగా ఉండేవాడా. పెద్దల ఇళ్ళు చూస్తే ఎట్లా ఉంటాయి? ముందొక ప్రహరీ, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక సెక్యూరిటీ, ఆ తర్వాత వాళ్ళు అలా ముందు ఒక భవన పాలకులు, ఆ తర్వాత ఒక ధ్వజము, ఆ ధ్వజాన్ని తోరణాన్ని కాపాడుతున్నటువంటి పాలకులు, అటుపైన నందగోపుడి యొక్క ఇల్లు. అట్లా అర్థం చేసుకుంటే మనం ఇక్కడ మరి పరమాత్మని కదా సేవించడానికి వెళుతున్నప్పుడు కృష్ణుడి భవనం అనుకుండా నందగోపుడి భవనం అంటున్నారు ఏంటి ఇక్కడ గోపికలు కదా? అంటే పరమాత్మకి పరత్వం మీద మొహం మొత్తి విసుగొచ్చేసి పారతంత్రంగా ఉండడం కొరకే ఆయన అవతారం తీసుకున్నాడు కదా. శ్రీవైకుంఠంలో అందరూ ఆడ నమస్కారం పెట్టేవాళ్ళు. ఆడ నమస్కారం పెట్టే అవకాశం ఉందా? లేనే లేదు కదా. అక్కడంతా పరత్వమే, ఇక్కడ సౌలభ్యం అనేది ఏం లేదు. అదంతా బోరు కొట్టేసి ఈయన అందరి దగ్గర ఆడబడేట్టుగా, కొట్టబడేట్టుగా, కట్టబడేట్టుగా, మొట్టబడేట్టుగా అన్ని రకాల సౌలభ్యంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన పరత్వం ఇష్టం ఉండదు. ఎంతసేపు పరతంత్రం. కాబట్టి నా ఇల్లు అని చెప్తే ఆయనకి ఇష్టం ఉండదు. కృష్ణుడి ఇల్లు అని చెప్తే ఇష్టం ఉండదు. నందగోపుడి భవనం అంటేనే ఇష్టం. ఈయనకే కాదండి, పరమాత్మ అవతారాలన్నీ అట్లాగే. రామరావణ యుద్ధం ముగిసిపోయిన తర్వాత పుష్పక విమానంలో వస్తూ ఉన్నారు. ఎవరు? సీతారామచంద్రుడు, అలాగే లక్ష్మణస్వామి, అనేకమైనటువంటి పరివారం వస్తున్నప్పుడు అయోధ్య రాగానే అదో చూసావా సీత మన ఊరు అని చెప్పలేదు కదా. మనం ట్రైన్లో వెళ్తున్నాడు, మన ఊరు వస్తే మన ఊరు ఇంతకుముందు నాకు ఇక్కడ ఇల్లు ఉండేది, ఓ ఫ్లాట్ ఉండేది, మన ప్రస్తుతంగా చెప్తాం. కానీ రాముడు ఏం చెప్పాడు? సీత చూడు, రాజధాని పితుర్మమ, నా తండ్రి యొక్క రాజధాని అయోధ్య అన్నాడు. నా ఊరు అనొచ్చు కదా, నాకు ఇష్టం ఉండదు కదా, పరతంత్రం ఎప్పుడు. కాబట్టి నందగోపుడు పరంగా చెప్తేనే ఆయనకు బాగా ఇష్టం. ఇక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా ఆచార్యుడికి లొంగి ఉంటాడు అని చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన పాఠం ఇది. కొన్ని అర్థాలు మనకున్న సమయంలో చూసే ప్రయత్నం చేద్దాం, ఎంతవరకు అర్థమైతే అంతవరకు. ఏమండి, భగవంతుడు సకల ఫల ప్రదోహి విష్ణు అన్నారు కదా, ఆయన మీద ఒక ప్రీతి పెంచుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ మధ్యలో ఈ ఆచార్యులు ఎందుకండి, ఈ భాగవతత్వం ఎందుకు అంటే, కళ్ళు లేని గుడ్డివాడిని
ఒక కళ్ళున్నవాడు రోడ్డు దాటించినట్లుగా, ఒక కుంటివాడిని ఎత్తుకొని పడవలో కూర్చోబెట్టినట్టుగా. కుంటివాడు నడవలేడండి, వాడిని ఎత్తుకొని పడవలో కూర్చోబెడితే ఆ నావికుడు తీసుకుని వెళ్తాడు ఆ ఒడ్డు చివరి దాకా. కళ్ళు లేని వాడు కూడా అంతే కదా, కళ్ళు నోడు నడిపించుకుంటాడు. అట్లాగే ఆచార్యుడిని చూసే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. దీనికి ఎన్నో వృత్తాంతాలు. శ్రీరామాయణంలో శబరి వంశం చేత గాని జ్ఞానం చేత గాని పెద్ద స్థాయి ఏం కాదు శబరిది కదా. శ్రవణ బోయ వనిత ఆమె. కాబట్టి వంశం చేత కూడా పెద్ద స్థాయి ఏం కాదు, పెద్ద జ్ఞానము లేదు. ఏమి చేసింది ఆమె? మతంగా మహర్షికి శుశ్రూష చేసింది, మతంగా మహర్షికి సేవ చేసింది. చూడండి, మరి ఆ సేవనే, ఆ ఆచార్య సేవనే ఎంత గొప్ప ఒక అదృష్టం తెచ్చిపెట్టింది ఆమెకి. మతంగ మహర్షి, నాకు సమయం అయిపోయింది, నేను వెళుతున్నాను, కొంతకాలానికి ఈ ప్రాంతానికి రామలక్ష్మణులు వస్తారు, నువ్వు వారిని సేవించి మన ఆశ్రమం అంతా చూపించాలి వాళ్ళు. ఈయన వెళుతున్నప్పుడు, అయ్యా మరి నాకు ఎప్పుడు మోక్షం మీరు అనుగ్రహించండి అంటే, నీకు ఇప్పుడు కాదు కొంతకాలం సమయం ఉంది అని చెప్తాడు. ఇప్పుడు ఏమిటి ఏం అడగలేదు, ఆచార్య ఆజ్ఞ అయింది అంతే, ఉంది. కొంతకాలానికి రాముడు రానే వచ్చాడు, ఆశ్రమం అంతా చూపించింది, చక్కటి పళ్ళు పెట్టింది. ఇవన్నీ, అయ్యా రామా నీ ఆజ్ఞ ఉంటే నేను మా ఆచార్యులను చేరుతాను అంది. రాముడు సాక్షిగా ఉన్నాడు, చూస్తుండగానే వైకుంఠానికి వెళ్ళిపోయింది కదా. అందుకనే మన సంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎవరైనా పరమపదిస్తే ఫలానా రోజున బహుళపక్షము ఏకాదశి రోజున వీరు పరంపదం పొందారు అని రాయరు, ఆచార్య తిరువడిగా చేరినారు అని రాస్తారు కదా. మనం చేరుకునేది ఎక్కడికి? ఆచార్య తిరువడిగా చేరాలి కదా. మరి అక్కడ శబరి వృత్తాంతం ఉంది కదా. ఇంకొక వృత్తాంతం, తాండవ కృష్ణమాచార్య అని సింహాచలంలో ఉన్నటువంటి ఒక పెద్ద మహా ఆచార్యులు. వారు ప్రతిరోజు నిత్యం రాత్రిపూట చక్కగా ఆ ఏకాదశి సమయంలో ఈయన చక్కగా రాగంతో మంచి గాత్రం, ఆయన గాత్రం చక్కటి కీర్తన పాడుతూ తాళం వేస్తూ ఉంటే నృసింహస్వామి నాట్యం చేసేవాడట. అంతటి గొప్ప ఇది. ఒకనాడు భగవద్ రామానుజులు అన్ని క్షేత్రాలు తిరుక్కుంటూ సింహాచలం కూడా వెళ్ళారు. శిష్యులతో పరిక్రమణ చేస్తూ ఉండగా ఈ కృష్ణమాచార్య స్వామిని కూర్చున్నారు అక్కడ. మరి యతి సన్యాసి పెద్దవారు ఉత్తరం కనీసం లేదు, దాసోహం సమర్పించాలి కదా. పరమాత్మ మన దగ్గర ఉన్నాడు, ఆయన మనం లేచి దాసోహం సమర్పించడం ఏంటి? అంతే కదండి. ఒక కార్పొరేటర్ మనకు పరిచయం ఉంటేనే మనం ఒక సీఎం లాగా ఫీల్ అయిపోతుంది కదా. ఒక ఎమ్మెల్యే మన దగ్గర ఉంటే, మన బంధువు అయితే ఇక చెప్పలేము. ఓ సీఎం మన బంధువు అయితే కళ్ళు నెతికెక్కుతాయి. అట్లాంటిది పెరుమాళ్ళే మనం పాడే పాటగా డాన్స్ చేస్తుంటే ఇంకా ఎంత అహంకారం వచ్చిపోతుంది. చూశారు భగవద్ రామానుడు, ఈయనని కాస్త తీర్చిదిద్దాలి అనుకున్నారు, ఈయనని కాస్త తీర్చిదిద్దాలి అనుకున్నారు. వెళ్ళి భగవద్ రామానుడు అన్నారు, అయ్యా కృష్ణమాచార్య, మీ వైభవం నేను విన్నానండి, ప్రతిరోజు రాత్రి మీరు చక్కగా గానం చేస్తూ తాళం వేస్తుంటే నృసింహుడు ఆడతాట కదా. ఆడతాడు. ఒక చిన్న సందేహం అండి అని. చెప్పండి ఏమిటో. ఈరోజు రాత్రి మీకు నృసింహస్వామితో మీరు మాట్లాడేటప్పుడు ఒక్క ప్రశ్న అడగండి. ఏమిటది? రామానుజులకు మోక్షం ఉందా అని అడగండి అని. అడుగుతానండి అడుగుతానండి గర్వంగా వెళ్ళిపోయారు. అది రాత్రి మంచిగా పాడుతున్నాడు, ఆడుతున్నాడు. ఏదో అడగాలనుకుంటున్నాం అన్నాడు నరసింహస్వామి. కృష్ణమాచార్య ఏం లేదండి, ఎవరో సన్యాసి రామానుజులట, వారికి మోక్షం ఉందట. ఈయన డాన్స్ చేసుకుంటూ అయిపోయాడు. అయ్యో నీకైనా నాకైనా మోక్షం వచ్చాడు ఆయనే అన్నాడు. ఇది ఒక్కసారి పాట ఆపేశాడు. ఏంటి అన్నాడు. అవునాయా, మోక్షం ఇచ్చేది ఆయన చేతుల్లోనే ఉంది, తెలీదా? శక్తి ఉత్సవం జరిగినప్పుడు రంగనాథుడిగా అక్కడ నేను ఉన్నాను కదా శ్రీరంగంలో, ఆయనకై తాను ఇచ్చేశాను. ఇచ్చేసి ఉడయవర్ అంటే ఏంటి? ఉభయ విభూతి నాయకుడు అర్థం. నిత్య విభూతి అనే శ్రీవైకుంఠం, లీలా విభూతి అనేటువంటి అనంతకుడు బ్రహ్మాండాలు, దీని అంతటికీ నాయకత్వం ఆ తాళం చేతులు నా బొడ్లోంచి తీసేసి రామాను చేతిలో పెట్టేశారండి. ఆయన మీకు రావాలన్నా నాకు రావాలన్నా ఆయనే మోక్షం ఇచ్చారు కదా. ఏంటయ్యా, నేను మంచిగా పాడుతున్నా ఆడుతున్నావు, నేరుగా నీతో సంబంధం ఉంది, అయినా సరే నేను కూడా ఆయన, నువ్వు కూడా ఆయన సంబంధం ఉంటేనే మోక్షం పొందుతావు, మరి నీ సంబంధం ఏమయ్యా? నువ్వు పాడుతున్నావు, నేను ఆడుతున్నా, నీ చెల్లుకు చెల్లి అన్నాడు. మధ్యలో మోక్షం ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు నృసింహస్వామి. వెంటనే తెల్లారి, అమ్మో ఎంత అపచారం చేశాను, వెళ్ళి అడియేనండి కాళ్ళ మీద పడి తను తప్పు తెలుసుకున్నాడు కృష్ణమాచార్య.
ఇది నిజంగా జరిగిన వృత్తం. కాబట్టి ఎంత నేరుగా మనకు పరమాత్మతో ఉన్నా ఆయన ఆచార్యుడిని చూసే మనకు మోక్షం ఇస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకు ఇన్నిసార్లు మనం ఆచార వైభవం చెప్పుకుంటున్నామంటే అనేక జన్మల నుంచి పట్టినటువంటి వాసన నిద్రొస్తే లేవాలనే సంస్కారం ఉండదు కొంతమంది, దాసోహం సమర్పించాలన్న సంస్కారం ఉండదు, వారిని యథోచితంగా సత్కరించాలన్న సంస్కారం అసలే ఉండదు. ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనమే లేదు దండ సమర్పించకపోతే మన పిల్లలే సమర్పిస్తారు, వాళ్లే సంస్కారం నేర్చుకుంటారండి. దీనికి కారణం అనాది కాలంగా వస్తున్న వాసన. అది భాగవతోత్తముల్ని చేరనీయదు. తద్వారా ఏదో బ్రహ్మాండ మీద భక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది నిజమైన భక్తి కాదు. భాగవతోత్తముల పట్ల ఆచార్యుల పట్ల ప్రీతి ఉంటేనే అప్పుడు పరమాత్మ పట్ల మనకు ప్రీతి ఉన్నట్టు. ఇది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. కాబట్టి ఇది దీనిలా పోలుస్తూ మరి నందగోపుడు, నందుడు ఆనందించువాడు, గోపహ రక్షకుడు. నందగోపుడిని ఇక్కడ ఆచార స్థానంతో పోలుస్తున్నారు. ఏమిటి ఆచార స్థానంతో పోల్చడము అంటే, భగవంతుడు మంత్రం ఆధీనంలో ఉంటాడు. అసలు ఈ జగత్తంతా భగవంతుడు ఆధీనంలో ఉంటుంది. ఆ భగవంతుడు మంత్రం అధీనంలో ఉంటాడు. మంత్రము ఆచార్య అధీనంలో ఉంటుంది కదా, అధీనంలో ఉంటుంది. కాబట్టి కృష్ణ పరమాత్మని కాపాడుతూ ఉండేవాడు కదా, కృష్ణ పరమాత్మ అనే మంత్రాన్ని కాపాడుతూ ఉండే ఆచార్య స్వరూపమే ఈ నందగోపుడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు వచ్చి ద్వారపాలకులను ప్రార్థిస్తున్నారు. ఇది ఒక అందమైన వృత్తాంతం. ఇది మనం రేపు చెప్పుకుందాం, కానీ ఇందులో ఒక ముఖ్య విషయాన్ని చెప్పుకొని ఈ రోజు పాసులను ముగిస్తాం. ఎప్పుడన్నా అసలు ఈ ద్వారపాలకులకి గోపికలకి జరిగినటువంటి ఒక చిన్న డిబేట్ లాంటిది ఉంటుంది అనమాట. మిమ్మల్ని ఎందుకు వదలాలి లోపలికి అని ద్వారపాలకులు వీళ్ళని శంకిస్తారు కదా. ఎందుకంటే ద్వాపరయుగంలో అడుగడుగున ఆపదలే, అడుగడుగున ఆపదలే. ఎవరిని నమ్మడానికి లేదు, గడ్డి భోజనం నమ్మడానికి లేదు, ఒక అందమైన స్త్రీని నమ్మడానికి లేదు, చీమను నమ్మడానికి లేదు, దోమను నమ్మడానికి లేదు. ఎప్పుడు ఏ రాక్షసుడు ఎవరి రూపంలో వస్తారో తెలియదు. కాబట్టి ఇంతమంది లోపలికి వదిలిపెట్టరా అని ద్వారపాలకు శంకించుట, లేదు వదిలిపెట్టొచ్చు అని వీళ్ళు చెప్పుట, అది రేపు చూద్దాం. ఒక ముఖ్యమైన విషయం చూద్దాం. ఇప్పుడు ద్వారపాలకులు అన్నారు, అటు పైన తోరణం కాపాడే ద్వారపాలకులు అన్నారు, అటు భవన పాలకులు తోరణవాసం 2, లోపల నందగోపుడు అన్నాడు. ఈ ముగ్గురు ఆచార్య స్వరూపమే అన్నారు. ఏమన్నా ముగ్గురు ఉంటారా ఆచార్యులు అంటే ఉంటారు. మనం భగవంతుని గుణాలను తెలుసుకొని సమాశ్రయం చేసుకోవాలనుకున్నప్పుడు మనకు శ్రీమన్నారాయణకే చెందినటువంటి అసాధారణ చిహ్నాలని బాహుమూలంలో ఆచార్యులు ముద్రిస్తారు. శంకు చక్ర లాంఛిదాలు అంటారు, చక్రాంకనములు లేదా పంచ సంస్కారం అంటారు. అలా చేసిన వారిని ఉత్తారకాచార్యులు అంటారు. అటుపైన మంత్రార్థాన్ని విశేష గ్రంథ కాలక్షేపం చేసినటువంటి ఆచార్యులను ఉపకారకాచార్యులు అని అంటారు. ఏమంటారు? ఇకపోతే ఇంకొకరు ఉన్నారు, వారు ఉద్దేశ్యులు అనబడతారు. ఏమంటారు? ఉద్దేశ్యులు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపకారకాచార్యులు, ఉత్తరకాచార్యులు ఎవరైనా ఉండనివచ్చు కాక, కానీ అందరికీ ఉద్దేశం భగవద్ రామానుజులు. ఎవరు? భగవద్ రామానుజులు. ఆచార్య అనే పదం ఎవరు ఎందు భాషిస్తుందో వారు భగవద్ రామానుజులు. ఆచార్య అనే పదం వారి ఎందే పర్యవసిస్తుంది. మిగతా వాళ్ళందరూ పేర్లకు ఆచార్యులు ఉన్నా వారికి శేషభూతులుగా గౌరవింపదగిన వారే. కాబట్టి ఉత్తారకాచార్యులు, ఉపకారకాచార్యులు, ఉద్దేశ్యులు. భవన పాలకులు, తోరణాన్ని కాపాడేవారు, అటుపైన రామానుజులు. ఇది ఒక అన్వయం అన్నమాట, ఇది ఒక అన్వయం. ఇకపోతే ఈ రోజున పాసురంలో చెప్పబడినటువంటి దివ్యదేశం తిరుక్కురుంగుడి. ఏమిటది? తిరుక్కురుంగుడి ఎక్కడుంది? మధురై పక్కన ఉంది. మధురై పక్కన ఉంది. మహేంద్రగిరి పర్వత సానువులు ఉన్నటువంటి ప్రదేశంలో ఉంది. ఏ ప్రదేశం నుంచి అయితే స్వామి హనుమ తన శరీరాన్ని పెద్దగా పెంచి సముద్రాన్ని లంఘించడం కోసం ఆ పర్వతం మీద నిలబడి గట్టిగా అదింపట్టి శరీరాన్ని పెంచుతాడో అది మహేంద్రగిరి పర్వతం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దివ్యదేశం తిరుక్కురుంగుడి పంచ నంబి క్షేత్రము అంటారు. ఇరుంద నంబి, నిన్న నంబి, కిడంద నంబి, తిరుప్పార్కడ నంబి, మలమేల్ నంబి. 5 నంబి. నంబి అంటే
గుణపూర్ణుడు అంటారు. అంటే ఈ పాసురానికి ఆ త్రివిక్రముడికి ఏమిటి సంబంధం? ఎట్లా చెప్తున్నారు అంటే, ఓ బోనపాలకులారా, మేము వెళ్ళాలి, నిన్ననే మాకు మాట ఇచ్చాడు కృష్ణుడు అని చెప్పారు కదా. అని చెప్తూ వాయా మున్నం మాట్లాడేయమ్మ, ముందు ముందే కాదు కూడదు మీ నోటి నుంచి పలకండి, నిన్న రాత్రే మాకు కృష్ణుడు మాకు మాట ఇచ్చాడని చెప్పారు కదా. మరి తిరుక్కురుముడికి ఒక వృత్తాంతం ఉంది. నంపాడువాన్ అని ఒక చండాలుడు, పరమాత్మ పైన చాలా ప్రీతి కలిగినటువంటి వాడు. అతను ఏకాదశి వ్రతాన్ని పాటించేటువంటి వాడు. ఏకాదశి రాత్రి నుంచి ఉపవాసం ఉండి, ఏకాదశి ఉపవాసం ఉండి, ద్వాదశి ఉదయం పూట దూరంగా నిలబడి పరమాత్మను చూస్తూ గానం చేసి వచ్చేవాడు. ఒక రోజు అనుకోకుండా తెల్లవారుజామున కన్నా ముందే అర్ధరాత్రి అలారాలా పోయి లేవు కదా, ఎప్పుడో కృతజ్ఞనాడి స్టోరీ అది. బుధ క్షేత్రం సుమా. మధ్యరాత్రి లేచి వెళుతూ ఉంటే, దారి తప్పి వెళుతూ ఉంటే ఒక బ్రహ్మరాక్షసి వెంట పట్టుకుంటుంది. ఇది అబ్బాడు పట్టుకోగానే బాగా ఆకలితో ఉంది. నిశితాసన, ఎప్పుడెప్పుడు మాంసం కనబడుతుందో తినాలని ఉంది. చిక్కాడు. చిక్కగానే ఒక ప్రార్థన చేశాడు నంపాడు. ఏ బ్రహ్మరాక్షసి, నువ్వు నన్ను తిను, ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒక్క విషయం, నేను ప్రతి ఏకాదశి ఉండి ద్వాదశి రోజున నేను పెరుమాళ దగ్గర పాడి వస్తాను, కాబట్టి ఇది నా వ్రతం. ఇక ఎట్లా నేను చనిపోతాను, ఇన్ని చేశాను కదా, ఈ ఒక్కసారి వెళ్ళి చేసి వస్తాను, అనుమతి ఇవ్వు అని. లేదు, చాలా వాగ్దానాలు చేశాడు. చాలా వాగ్దానాలు. ఎన్ని వాగ్దానాలు అంటే, ఎన్నైతే పాపాలు ఉంటాయో ఆ పాపాలని నేను తిరిగి రాకపోతే, నేను అన్నట్టుగా వెళ్ళి పాడి తిరిగి రాకపోతే ఎక్స్టెన్షన్ పాపాలని నేను అంటుకోను కాక అన్నాడు. ఎన్ని పాపాలు చెప్పినా బ్రహ్మరాక్షసి మాట్లాడలేదు. చివరికి ఒక మాట అన్నాడు, శ్రీమన్నారాయణతోని సమమైన దైవం ఉన్నది అని ఎవరైనా అంటే వాడు ఏ గతికి పోతాడో నేను ఆ గతికి పోవుగాక. అప్పుడు విడిచిపెట్టింది బ్రహ్మరాక్షసి. శ్రీమన్నారాయణతో సమానమైన దైవం ఎవరు ఉన్నారా? తత్సమస్య అభ్యధికస్య దృశ్యతే అని ఉపనిషత్తు చెప్తుంది కదా. వ్యాస మహర్షి పంచవేదాన్ని మహాభారతాన్ని రాస్తూ సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే వేదాశాస్త్రం పరం నాస్తి నా దైవం కేశవాత్ పరం అన్నాడు. ఆయన నుంచే మిగతా వాళ్ళందరూ వచ్చారు. అలాంటప్పుడు వారు వీరి సమానం అనకూడదు, అంటే మహాపాపం అంట. ఇది నేను చెప్తున్న మాట కాదు, వరాహపురాణం విశేషం. కాబట్టి ఆ సందర్భంలో ఓ బ్రహ్మరాక్షసి, వాయాలు మున్నం మాట్లాడే, ముందే నోను అనకు, ఒక వారం వదిలిపెట్టు, నేను వెళ్ళి పెరుమాళ్ సేవించుకొని వస్తాను అని అనడం వల్ల చూడండి, పెరుమాళ్ ఎంత ప్రీతి అంటే, ఈయనకేమో భగవంతుడిని చూసే అర్హత లేదు, గుళ్ళోకి వెళ్ళేవాడు కాదు. ఎక్కడో దూరం నుంచి పాడుతుంటే అడ్డుగా ఉన్న ధ్వజస్తంభాన్ని కొద్దిగా జరిపాడు పెరుమాళ్. ఆయన సంకల్పం చేద్దాం. స్టిల్ టుడే యూ కెన్ విట్నెస్ దట్. ఇప్పటికీ మీరు తిరుక్కురుముడి వెళితే పెరుమాళకి ఎదురున్న ధ్వజస్తంభం ఉండదు, కొద్దిగా పక్కగా జరిగి ఉంటుంది. ఎందుకు? నంపాడు వారికి దర్శనం ఇవ్వడం కొరకు. పరమాత్మ చెప్పిన విషయం. ఏ భూదేవి హిరణ్యాక్షుని సంహరించి భూదేవి ఉద్ధరిస్తున్నప్పుడు భూదేవి ఒక రహస్యం చెప్తా విను. ఎవడైతే నన్ను ప్రీతితో పాడతాడో వాడు పాడిన పాటలోని ఒక్కొక్క అక్షరానికి 1000 సంవత్సరాలు చొప్పున స్వర్గాన్ని అనుగ్రహిస్తాడని చెప్పాడు కదా. స్వర్గం అంటే ఇంద్రలోకం ఒక అర్థం, సువర్గం అంటే వైకుంఠం అని కూడా అర్థం కదా. అంతటి ప్రీతి నంపాడు వారంటే. ఆ తర్వాత తిరిగి వచ్చాడు. ఆ తర్వాత రాక్షసుండి, నేను తినను నిన్ను. అదేంటి తింటున్నావు కదా, తినేసే. లేదు, నువ్వు ఇప్పుడు పెరుమాళ దగ్గరికి వచ్చి పాడొచ్చావు కదా, నువ్వు ఏ రాగంలో పాడవు, చివరిగా మంగళ కైశికి రాగం, కైశిక మహాత్మ్యం అని. ఇది ఇటీవల కాలం డిసెంబర్ 1వ రోజు కైశిక ఏకాదశి రోజునే అన్బిల్ దివ్యదేశంలో ఈ ప్రవచనం చెప్పే ఆ భాగ్యం దొరికింది దాసుడికి, భగవద్భావరాచర కటాక్షంతో దివ్యదేశంలో. కాబట్టి కైశిక రాగంతో నువ్వు పాడినటువంటి దాన్ని నాకు ధారపోయి నా బ్రహ్మరాక్షసి శాపం విడిచిపోతుంది అని. సోమశర్మ అనే బ్రాహ్మణుడు కదా, ఏదో యజ్ఞం చేసినప్పుడు కొన్ని సామాన్లు తక్కువ తీసుకొని రావడం వల్ల వాడికి బ్రహ్మరాక్షసి వచ్చింది. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? అర్చక స్వామి వారు, యాజ్ఞికుల వారు ఏ సామాన్ ఎంత రాస్తారో తీసుకొని రావాలి. మనం సొంత తెలివి ఉపయోగపెట్టి ఇన్ని కట్టలు రాశారు ఎందుకు, ఇంత నెయ్యి ఎందుకు మన సొంత తెలివి వాడటం. ఎండాకాలం ఒక రకంగా మండుతాయి కట్టెలు, వానాకాలం ఒక రకంగా మండుతాయి, చలికాలం ఒక రకంగా మండుతాయి. ఎక్కువ రాశారంటే ఏదో రాసే ఉంటారు, అంతేగాని ఆయన ఏదో ఇంటికి పట్టుకెళ్ళడం కోసం రాసిన దిక్కుమాన ఆలోచన చేస్తే ఇలాంటి బ్రహ్మరాక్షసి పుట్టుకొస్తుంది. సోమశర్మకు వచ్చింది అట్లాగే. సోమశర్మ అనేవాడు యజ్ఞంలో వాడాల్సిన పదార్థాన్ని తక్కువ చేసి వాడడం వల్ల ఇప్పుడు బ్రహ్మరాక్షసి వచ్చిందనమాట. కాబట్టి నువ్వు పరమాత్మ గురించి పాడిందని నాకు ధారపోయా అంటే, నేను ఏ ప్రయోజనాన్ని ఆశించి పాడలేదు బ్రహ్మరాక్షసి, నువ్వు నన్ను తినాలి, నువ్వు తినేసే, అంతే. మన ఇద్దరి మధ్యన వేరే డీల్ లేదు. నువ్వు పాడాలి, పాడిన శాపమోచనం చేయాలి. చివరికి కాళ్ళ మీద పడితే
కనీసం నువ్వు పాడిన దాంట్లో ఒక్క పాదాలను ధారబోయి అని బతిలాడితే అప్పుడు మంగళ కైసికి రాగంలో పాడిన పాడాన్ని బ్రహ్మణకి ధారబోస్తే ఆ మళ్ళీ సోమశర్మ బ్రాహ్మణుడు దివ్యమైన విమానంలోకి తన లోకానికి వెళ్ళిపోతుంది. ఆ నంపాడు